యోహాను సువార్త మొదటి అధ్యాయం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందండి? మోసే ద్వారా. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగెను. యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగిందండి? కృపయు సత్యమును. ఎంతమంది దేవుని కృపను అనుభవించాలనుకుంటున్నారు? దేవుని కృపను అనుభవించడానికి ఆశపడాలండి. మనం ఆశపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఈ భూమి మీద. ఎందుకంటే ఈ భూమి మీద దిగొచ్చింది ఎవరు? యేసుప్రభు. ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి వచ్చారు. అవునా? ఆయన కృపను ఇవ్వడానికి వచ్చారు భూమి మీదకి. దేనికి వచ్చారండి? ఆయన కృపను ఇవ్వడానికి వచ్చారు. మరి ఆయన కృపను ఇవ్వడానికి ఆయన దిగి వచ్చినప్పుడు మనం అనుభవించాలి. హల్లెలూయా. అదే ఆశీర్వాదం అండి. ఎంతమంది ఆశపడుతున్నారు? ఆశ కలిగిన వారందరూ ఆశీర్వదించబడతారండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అద్భుతమైన కృపను మనం అందరూ అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సరే చూడండి, మరలా చదువుతాను చూడండి. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇప్పుడు కృప అంటే ఏంటండి? కృప అంటే అర్హత లేని వ్యక్తికి అర్హత కలిగించడమే కృప. అంటే దేవుడు మనల్ని ఇజ్రాయేలు ప్రజలతో కలిపాడు. ఎవరితో అండి? ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మనల్ని కలిపాడు. ఆయన మనం ఎవరు? అన్యులుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన రక్షించుకొని ఆయన గొప్ప కృపను మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ప్రతి వాగ్దానం క్రీస్తులో ఉంది. ఎవరిలో ఉందండి? క్రీస్తులో ఉంది. కాబట్టి మనం క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది దేవుడు మనకిచ్చిన కృప అండి. అది క్రీస్తులో ఉంది. మనం ఎంతగా యేసుప్రభు గురించి తెలుసుకుంటామో ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాం. సరే, ఈ వచనంలో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇప్పుడు కృపా సత్యము మనం కలిగి ఉన్నాం. ఇదే వచనంలో పైన మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఏమొచ్చిందండి? ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా లేదా? ఎవరు నెరవేర్చారు? యేసుప్రభు నెరవేర్చారు. అయినా మనం దేవుని కృపను గురించి తెలియనప్పుడు మనుషులు కొన్నిసార్లు తన సామర్థ్యాన్ని వాడి ధర్మశాస్త్రం కిందకి వెళ్తాడు. అవునా? దేవుడు కృపను తెలుసుకోవడమేనండి. హల్లెలూయా. సరే, ఈ ధర్మశాస్త్రం చూద్దాం ఏ విధంగా వచ్చిందో. రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఇట్టుతో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ధర్మశాస్త్రానికి వేరుగా ఏమెళ్తుందండి? ధర్మశాస్త్రానికి వేరుగా ఏమొచ్చింది? దేవుని నీతి బయలుపడిందండి ధర్మశాస్త్రానికి వేరుగా. ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియలు బట్టి ఏ మనుష్యుడును నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం ద్వారా ఏమవుతుందంటే పాపం అంటే ఏటో తెలుస్తుందండి. ఏం తెలుస్తుంది? పాపం అంటే ఏటో తెలుస్తుంది అంతే. ఇప్పుడు చూడండి, మన మొహానికి ఒక మరక అంటుకున్నప్పుడు ఎక్కడ చూసుకుంటాం? అద్దంలో. అద్దంలోని మొహం చూసుకున్నప్పుడు ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందండి? మన మొహం మీద ఉన్న మరక కనబడుతుంది. అవునా? అదే 10 సార్లు చూసుకుంటాం. అద్దం అంతేనండి. అద్దం పని చూపించడం వరకే. అద్దం వచ్చి తీయదు కదండి. ఆ మరక అద్దాన్ని తీయమంటే తీయదు ఎప్పటికైనా. అవునా? ధర్మశాస్త్రం కూడా అంతేనండి. మనలో ఉన్న తప్పుని, లోపాన్ని చూపిస్తుంది ధర్మశాస్త్రం అంతే. ఏ పాపాన్ని తీసివేయలేదు ధర్మశాస్త్రం. హల్లెలూయా. మనలో నుండి ఆ పాప స్థితి నుంచి ఎవరు తీసివేశారు?
యేసుప్రభు. అదేనండి దేవుని నీతి. పాపిని నీతిమంతుడిగా ఆయన తీర్చాడు. హల్లెలూయా! పాపిని నీతిమంతుడిగా తీర్చాడండి. మరలా చదువుతాను చూడండి. ధర్మశాస్త్రం మరలా చదువుతాను చూడండి 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇట్టిదో తెలియబడుచున్నది. చూసారా? ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏటో తెలుస్తుంది అంతే. కానీ ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేయబడదు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. సరే, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదండి. దేవుని వాక్యంలో దేవుని నీతి కోసం తెలుసుకోవడమే. హల్లెలూయా! దేవుడు యేసుప్రభు శిలువ కార్యాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని కృప మన ఎడల అంత అధికంగా ఉందో వాక్యంలో తెలుసుకోవడమేనండి. ఎంతమంది అనుభవించాలనుకున్నారు దేవుని కృపను? ఖచ్చితంగా ఈ భూమి మీద అనుభవిస్తామండి. యేసుప్రభు గురించి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఈ భూమి మీద దిగొచ్చింది ఎవరు? ఎందుకు వచ్చారు ఆయన? మనల్ని రక్షించి ఆయన కృపనివ్వడానికే. ఆయన పేరు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన పేరే కృపా సత్య సంపూర్ణుడు అయినప్పుడు ఆయన కృపను మనం అనుభవిస్తూనే ఉంటామండి. అది మన సామర్థ్యం కాదండి, ఆయన సామర్థ్యం. సరే, ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూడండి, ధర్మశాస్త్రం మొట్టమొదటిగా రావడం వల్ల ఏం జరిగింది? ఎవరు అడిగారండి ధర్మశాస్త్రం? ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్పబడింది కదండి ఇక్కడ. ధర్మశాస్త్రం క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? ఎవరు అడిగారు? ఇశ్రాయేలు ప్రజలు అడిగారండి. అడిగితే దేవుడు ఇచ్చాడు. అవునా? మేము చేయగలం అన్నారు. చేయగలిగారా? చేయలేపారు. చూడండి ఏం జరిగిందో. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాలెంలోనికి సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులుగొట్టెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోషే ఏం చేశాడండి? ఏ పలకలను పగలగొట్టాడు? మరలా చదువుతాను చూడండి. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువనను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులుగొట్టెను. ఈ సందర్భం మనలో కొంతమందికి తెలుసండి. వీరేం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకొని పూజిస్తున్నారు. అవునా? ఒక విగ్రహాన్ని. మోషే దిగొచ్చి కోపం వచ్చి తన చేతిలో ఉన్న పలకల్ని విరగ్గొట్టాడు. ఏంటి ఆ పలకలు? ధర్మశాస్త్రమేండి. కోపంలోని విసిరేశాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారం నుండి ద్వారమునకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాడిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమంది అండి? 3,000 మంది. ధర్మశాస్త్రం రావడంతోనే 3,000 మంది చనిపోయారండి. ఎంతమంది? 3,000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడిందో దాన్ని ప్రజలు పాటించలేరండి. ఇశ్రాయేలు ప్రజలు చేయగలమన్నారు. ధర్మశాస్త్రంలోని ఒక ఆజ్ఞ ఏంటి? విగ్రహాన్ని పూజించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? విగ్రహాన్ని చేసుకొని పూజిస్తున్నారు. దానికి మోషే కోపం వచ్చి ఎవరైతే దేవుడి పక్షాన ఉన్నారో వారు రమ్మంటే వారే వచ్చారు. మిగతా వారందరూ రాలేదు. ఎవరు వచ్చారు ఆ పక్షాన? లేవీయులు వచ్చారు. లేవీయులు వచ్చి నిలబడ్డారు దేవుడి పక్షాన. మిగతా వారు రాలేదు. ఆ సమయంలో 3,000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం రావడంతోనే 3,000 మంది చనిపోయారు. ఇప్పుడు ధర్మశాస్త్రం మోషే ఇశ్రాయేలు ప్రజలు అడిగారు కాబట్టి దేవుడు ఇచ్చాడండి. వారు చేయగలిగారా? చేయలేకపోయారు. చేయలేకపోయింది. తర్వాత ఏమైంది? 3,000 మంది చనిపోయారు. సరే, 24వ అధ్యాయం చూడండి. నిర్గమ 24వ అధ్యాయం
24వ అధ్యాయం 18వ వచనం చూడండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. ఎన్ని దినాలండి? 40 దినాలు. దేనికోసం ఉన్నాడు 40 దినాలు? దేవుడు ఆ కొండ మీదకి రమ్మంటాడండి. అప్పుడు 40 దినాలు మోషే దేవుడితో సమయం గడుపుతాడు. ఆ సమయం గడిపినప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఎవరికి? మోషేకి. ఇజ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు ఇస్తాడండి. ఇక్కడ ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, దేవుడు ప్రాముఖ్యంగా అక్కడ నేర్పించింది ఏంటంటే మోషేకి, దేవుడు దేవాలయం గురించి, మందసం గురించి మాట్లాడతాడండి. 40 దినాలు గడిపింది మోషే. 39 రోజులు దేవుడు మాట్లాడేది దేవాలయం గురించి, మందసం గురించి దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా! ఒక్కరోజు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ 40 దినాలు దేవుడు ధర్మశాస్త్రం గురించే మాట్లాడాడు అనుకుంటారు. కానీ దేవుడు అక్కడ నేర్పించింది మోషేకి దేవాలయం గురించి, మందసం గురించి అండి. హల్లెలూయా! ఇది మొదటి సందర్భం అండి. మొదటి సందర్భంలోనే మొదటి 40 రోజుల్లోనే జరిగిన సందర్భం ఏంటండి? 3000 మంది ఇచ్చిన తర్వాత చనిపోతారు. సరే, రెండోది చూడండి. 34వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 34ది మొదటి నుంచి చూడండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడండి ఇక్కడ. మొదటి పలకలు నేను ఇచ్చాను, నువ్వు పగలగొట్టావు. రెండోసారి ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. మొదటిసారి ఇచ్చినప్పుడు ఏమైంది? ఏమైందండి మొదటిసారి ఇచ్చినప్పుడు? మొదటిసారి ఇచ్చినప్పుడు ఏమైందండి? 3000 మంది చనిపోయారా? ఎంతమందికి అర్థమవుతుందండి? 3000 మంది చనిపోయారు. అవునా? మోషే కోపంతో ఏం చేశాడు? పలకలను విరగ్గొట్టాడు. మరలా దేవుడు అదే చెప్తున్నాడండి. చూడండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఇప్పుడు దేవుడు రెండోసారి ఇస్తున్నాడండి. రెండోసారి ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. 35వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మోషే ఇజ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. హల్లెలూయా! రెండోసారి ఏమైందండి? ఎవరికి అర్థం అవ్వలేదు. సరే, మళ్ళీ చదువుతాను చూడండి. మోషే ఇజ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలను. ఎన్ని దినాలండి? 6 దినాలు పనిచేయాలి. 7వది మీకు పరిశుద్ధ దినము. 7వది పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. ఏడో రోజు ఏంటండి? విశ్రాంతి దినం. ఇది జాగ్రత్త వినండి. దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్ష నొందును. 7వ రోజు పని చేస్తే ఏమవుతుందండి? మరణశిక్ష వస్తుంది. అవునా? విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. ఏం రాజబెట్టకూడదండి? అగ్ని అంటే పొయ్యి వెలిగించడం అండి. అంటే వంట చేసుకోకూడదు. సరే, ధర్మశాస్త్రం వచ్చిన వెంటనే 3000 మంది చనిపోయారు. మొదట పలకలు విరగొట్టాడు మోసే. రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగింది? తీర్పు వచ్చిందండి. ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. ప్రజల మేరకు ఇప్పుడు తీర్పు వచ్చిందండి ధర్మశాస్త్రం వలన. విశ్రాంతి దినాన్ని వారు ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించకపోతే మరణశిక్షే. వంట చేస్తే మరణశిక్షే. అవునా? వంట లేకపోతే మనిషి బతకలేడు. ఒకరోజు వంట లేకపోతే ఇంట్లోని గొడవలు అవుతాయి. అవునా? ఈ విశ్రాంతి దినం రోజు వారు ఎవరు ఇళ్లలో అగ్ని వెలిగించినా వారికి, అంటే వంట చేసినా మరణశిక్ష, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే. ఇప్పుడు మనిషి మీదకి ధర్మశాస్త్రం వల్ల తీర్పు వచ్చిందండి. ఏమొచ్చింది? అంటే ధర్మశాస్త్రం ఏంటంటే మనిషి పాటించలేనంత మంచిదండి అది. ధర్మశాస్త్రం మనిషి పాటించలేడు. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అవునా? కానీ మనిషి చేయలేడు అది. ఇజ్రాయేలు ప్రజలు ఏమంటారు? మేము చేయగలం అంటారు. చూడండి 19వ అధ్యాయం నిర్గమకాండం
నిర్గమకాండం 19వ అధ్యాయం 28వ వచనం అండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. హల్లెలూయా. ఎవరికి తెలియజేశాడండి? దేవుడికి తెలియజేశాడండి. సరే, మధ్యవర్తి ఎవరు ఇప్పుడు? ప్రజలకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? మోషే అండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. హల్లెలూయా. ఇది గ్రహించండి. సరే, ఇక్కడ వీరు సమాధానం ఇస్తున్నారు, మేము దేవుడు చెప్పిన మాటల్లా చేస్తామని. ఇప్పుడు చేయగలిగారా? చేయలేపారు. ఏమయ్యారు? విఫలమయ్యారు జీవితంలో. చివరికి వారి మీదకి ఏమొచ్చింది? ఇప్పుడు తీర్పు వచ్చిందండి. ఇక్కడ దేవుని అద్భుతమైన హృదయం ఏంటంటే, దేవుడిని వారు అడిగారు కాబట్టి ఇచ్చారు, అవునా? కానీ వారు చేయలేపారు. మొదటి 40 దినాల్లో మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు జాగ్రత్తగా గమనిస్తే దేవుని హృదయం ఏంటో మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు మోషేతో మాట్లాడతాడు. మొదటి 40 దినాలు 2 సార్లు వెళ్తాడండి మోషే. మొదటి 40 దినాల్లో దేవుడు పలకలిస్తాడు. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా పలకలిస్తాడు. మొదటిది విరగ్గొడతాడు కాబట్టి రెండోసారి దేవుడు ఇస్తాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడే మాటలు జాగ్రత్తగా గమనించండి. దేవుని హృదయం అర్థమవుతుంది. దేవుని మంచితనం, దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తాడో అర్థమవుతుంది. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8 నుంచి చూడండి. 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఇది దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడుతున్నాడండి. 40 దినాలు దేవుడితో సమయం గడపడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా దేవుడు మాట్లాడే మాట ఏంటండి? దేని కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? చూడండి, మందిరం గురించి అండి. చూడండి 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జనను చుట్టూ కట్టవలెను. ఏం చుట్టాలండి? బంగారంతో, చెక్కతో చేయబడిన ఆ మందసం పైనంతా బంగారంతో దేవుడు పోత వేయమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవాలయం కోసము మందసం గురించి మాట్లాడతాడండి. 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు దేవుడు దేవాలయం కొరకు మందసం గురించే మాట్లాడతాడండి. హల్లెలూయా. అది దేవుని హృదయం అండి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో జాగ్రత్త చూడండి. 16వ వచనం. ఆ మందసములో నేను నీకిచ్చి శాసనములో నుంచవలను. ఏం చేయాలండి? శాసనాలని దేవుడు ఇచ్చాడు, 10 ఆజ్ఞల్ని అందులో పెట్టమంటున్నాడు దేవుడు. 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండోటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలను. నేను నీకిచ్చి శాసనములను ఆ మందసములో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? మందసంలో శాసనాలు ఉంచమంటున్నాడు. ఏ శాసనాల్ని? 10 ఆజ్ఞల్ని దేవుడు అందులో పెట్టమంటున్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మందసం యేసుప్రభుకి సూచన. ఎవరికి? మందసం యేసుప్రభుకి సూచన అండి. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్ని ఎవరు నెరవేర్చగలరు? యేసుప్రభు నెరవేర్చగలరండి. హల్లెలూయా. మనిషి చేయగలడా? చేయలేడు. ఎప్పుడైతే ఈ 10 ఆజ్ఞల్ని మందసంలో పెడతారో యేసుప్రభు ఆ 10 ఆజ్ఞలు ఆయనే నెరవేరుస్తారండి. ఆయన మాత్రమే నెరవేర్చగలడు. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు? భూమి మీదకి ఎలాగ వచ్చాడండి? ఒక మానవుడిగా వచ్చాడండి. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. 10వ వచనం చూడండి ఒకసారి. 25:10. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. తుమ్మకర్ర అంటే ఏంటి? చూసారా? తుమ్మకర్ర. ఆ కర్రతో మందసాన్ని తయారు చేయాలి. కర్ర మానవుని శరీరానికి సూచన అండి.
దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరేడున్నర, దాని ఎత్తు మూరేడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జనను చుట్టూ కట్టవలను. ఇప్పుడు ఈ బంగారం దైవత్వానికి సూచనండి. చెక్క శరీరానికి సూచన, బంగారం దైవత్వానికి సూచన. ఇప్పుడు ఈ మందసం 2 కలగలిపి చేయబడిందండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు 100% దేవుడు, 100% మానవుడు ఆయన. ఇప్పుడు ఈ మందసం ఎవరిని సూచిస్తుంది? యేసు ప్రభుని సూచిస్తుందండి. ఇప్పుడు ఈ మందసంలో దేవుడు ఏం ఉంచమన్నాడు? శాసనాలండి. ఇచ్చిన 2 పలకల్ని దేవుడు అందులో ఉంచమన్నాడు. ఎందుకు? దేవుడు అక్కడే కలుసుకుంటాడు. హల్లెలూయా. చూడండి 21వ వచనం. నేను నీకిచ్చి శాసనములు ఆ మందసంలో నుంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తం మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు చెప్పేదను. చూసారా, దేవుడు మానవుని యొక్క హృదయం అండి. ఎందుకంటే మనిషి చేయలేడు ధర్మశాస్త్రాన్ని. ఎవరు నెరవేర్చగలరు? యేసుప్రభువే నెరవేర్చగలరండి. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఆయన నెరవేర్చారు. హల్లెలూయా. నెరవేర్చారా లేదండి? సరే, యేసయ్య మాటల్లో చూద్దాం. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఏమంటున్నారండి యేసుప్రభు? ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నారండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అక్కడ ఎవరు చెప్తున్నారు? తండ్రి అని దేవుడు ఏమన్నారు? మందసంలో శాసనాలు ఉంచమన్నాడు. ఇప్పుడు ఈ శాసనాలు ఎవరు నెరవేరుస్తారంట? యేసుప్రభు నెరవేరుస్తారని. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని భూమి మీద ఏ మనిషి పాటించలేడు. 21వ వచనం చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. ఇది ధర్మశాస్త్రం అండి. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం యొక్క విలువను గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి అండి? ధర్మశాస్త్రం యొక్క విలువ ఎందుకు మాట్లాడుతున్నారంటే, యూదులు ధర్మశాస్త్రాన్ని మేము పాటించగలుగుతున్నామని చెప్పుకొని వారి స్థాయికి తెచ్చుకున్నారు ధర్మశాస్త్రాన్ని. ఎంత ఎంత స్థాయికి తెచ్చుకున్నారని వారి స్థాయిలో మాట్లాడతారు యూదులు. ఎవరు మాట్లాడతారు? యూదులేమో మేము ధర్మశాస్త్రం పాటించగలుగుతున్నాం, మేము ధర్మశాస్త్రం చేయగలము, విశ్రాంతి దినం మేము పాటించగలుగుతున్నాం అని యేసు ప్రభు వెళ్ళిన సందర్భాల్లో వారు మాట్లాడుతూనే ఉంటారు, మేము అన్నీ చేయగలుగుతున్నామని. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నీ సహోదరుని చూసి వ్యర్థుడాన్ని పలికితే ఏం చేసినట్టండి? కోప్పడితే నరహత్యతో సమాధానం. దేనితోనండి? నరహత్యతో సమానం. చూడండి 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. చూసారా, కోప్పడితే విమర్శకు లోనగుతాడంట. ఏ మనిషి అయినా కోప్పడకుండా ఉండగలడండి భూమి మీద? ఏ మనిషి కోప్పడకుండా ఉండలేడు. అవునా? మనిషికి ఊరికే చిరాకు వస్తుంది. ఎందుకంటే చిరాకు వస్తుంది? మనిషికి ఎందుకు చిరాకు వస్తుంది? మనిషి ఇష్టం నెరవేరినప్పుడే కోపం వస్తుందండి. మనిషి ఇష్టమైన ఆశ అయిన యేసుప్రభు దగ్గర నెరవేరుతుందండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, ధర్మశాస్త్ర విలువను యూదులు తగ్గించారు. యేసుప్రభు వారు ధర్మశాస్త్ర విలువను గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించగలిగారు? యేసుప్రభు మానవుడిగా వచ్చి చేశారండి. ఆయన ఎలాగొచ్చారైనా మానవుడిగా వచ్చాడండి. సరే, ఇప్పుడు మందసం ఎవరికి సూచన? యేసుప్రభుకి సూచన అండి. ఇజ్రాయేలు ప్రజలు మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడల్లా వారికి ఆశీర్వాదమేనండి. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఎంత ఆశీర్వాదాన్ని అనుభవించారంటే మందసాన్ని బట్టి, వారు ఎక్కడికి వెళ్ళినా మందసాన్ని బట్టి ఆశీర్వదించబడేవారు. చూడండి, ఒక సందర్భం చూపిస్తాను. 2 సమూయేలు 6వ అధ్యాయం చూడండి.
2 సమూయేలు 6వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు 6వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకి తెప్పింపనలక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో నుండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. మందసం ఎన్ని నెలలు ఉందండి? 3 నెలలు. ఎవరింట్లో ఉంది? ఒబేదెదోము ఇంట్లో ఉందండి. ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఇక్కడ మందసమును తీసుకొస్తున్నప్పుడు ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భంలో దావీదు ఏం చేస్తాడు చూడండి. మళ్ళీ చదువుతాను చూడండి 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనలగా గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆశీర్వదించబడిందండి. వెంటనే దావీదు ఈ వార్త విన్నాడు. చూడండి, దేవుని కొరకు ఆశపడితే యేసు ప్రభు కోసం వారు ఆశీర్వదించబడుతూనే ఉండాలండి. ఆశపడమేనండి. భూమి మీద ఆశపడితే చాలు. దావీదు గ్రహించాడు అది. దావీదుకున్న గొప్ప గ్రహింపు ఏంటంటే దేవుని మందసం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. 12వ వచనం చూడండి. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దాని అంతటిని విన్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంట్లో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చూసారా, దావీదు గ్రహించాడండి. ఒబేదెదోము 3 నెలలు ఆశీర్వదించబడిపోయాడు. ఒక మనిషి ఆశీర్వాదం ఎలా వస్తుందో గ్రహించండి. ఎందుకు ఒక మనిషి ఆశీర్వదించబడతాడో అక్కడ ఏదో మర్మం ఉంటుంది. ఆ మర్మాన్ని బట్టి ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. ఆ మర్మాన్ని బట్టి ఆ మనిషి నడిపించబడతాడు. ఇప్పుడు ఒబేదెదోము ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డాడండి? మందసం వల్ల. అవునా? ఎవరు గ్రహించారు? దావీదు గ్రహించి మందసాన్ని తీసుకొచ్చేస్తాడండి. చూడండి 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అరుగులు సాగా ఎద్దు 1 క్రొవ్వెన దూడ 1 వధింపబడెను. దావీదు నారాతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చూసారా, దేవుని కొరకు ఆశపడే వ్యక్తి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందండి. దావీదు వలె నాట్యమాడతాడు దేవుడి సన్నిధిలో. అంటే ఆశపడతాడని అర్థం. దేవుడి కొరకు ఆశపడతాడండి. ఎందుకు? దేవుని మందసాన్ని తీసుకురావాలని తన ఇంటికి. మందసం ఎవరికి సూచన? యేసు ప్రభుకి అండి. హల్లెలూయా. యేసు ప్రభు గురించి మనం ఈ భూమి మీద ఎంతగా ఆశపడతామో కృపను అనుభవిస్తామండి. ఏమనుభవిస్తాం? కృపను అనుభవిస్తామండి. అందుకే ఈ భూమి మీద మనల్ని ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదండి. నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు అనుకోవడానికి లేదు. ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చి ఆయన కృపనిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈ భూమి మీద ఎటువంటి మార్గంలో అయినా సులువుగా వెళ్ళగలమండి. ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు అవ్వట్లేదు. ఎంత పని చేసినా ఆ మార్గం వల్ల నాకు తెరవబడట్లేదు. కష్టపడుతున్నాను కానీ ఏం జరగట్లేదు. కుటుంబంలో అసమాధానం, ఏమీ జరగట్లేదు, పరిస్థితి బాగాలేదన్నప్పుడు యేసు ప్రభుని చూస్తున్నప్పుడు మనం నడిపించబడతామండి. ఎందుకంటే మన ముందు ఆయన నడుస్తాడు. హల్లెలూయా. మన ముందు ఎవరు నడుస్తారు? యేసు ప్రభు నడుస్తారండి. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఇంకా ఎలా నడిపించబడతారో చూద్దాం. యెహోషువ 3వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడచిరి. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? 6వ వచనంలో యెహోషువ. ఎవరండి? యెహోషువ. గ్రహించండి, దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడండి. హల్లెలూయా. ఈ ఇజ్రాయేలు ప్రజల ముందు ఎవరిని నడిపిస్తున్నాడు దేవుడు? ఎవరిని వాడుకుంటున్నాడు? యెహోషువ. యెహోషువ ఎవరు? యెహోషువ ఎవరండి? లీడర్ అండి. దేవుడు ఒక మనిషి ద్వారా పనిచేస్తాడు భూమి మీద. సరే, చూడండి ఏం జరిగిందో. 6వ వచనం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడచిరి. 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇజ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప
మొదలు పెట్టెదను. హల్లెలూయా! దేవుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ. నేను మోషేకి తోడై ఉన్నాను. ఇప్పుడు నీకు కూడా తోడై ఉన్నానని. 8వ వచనం. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరిక్కడికి వచ్చి నీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీలను, గెర్గాషీలను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. చూసారా? ఇక్కడ ఏం చెప్తున్నాడండి యెహోషువ? మీ ఎదురుగా ఎటువంటి శత్రువు వచ్చినా, మీ ఎదురుగా ఎటువంటి మనిషి వచ్చినా నిలబడలేడని. ఎందుకు? వారి ముందు ఎవరు నడుస్తున్నారు? వారి ముందు ఎవరు తీసుకెళ్తున్నారండి? యెహోషువ ఏం చెప్పాడండి యాజకులకి? ప్రజల ముందుగా మీరు మందసాన్ని తీసుకెళ్ళమని. యెహోషువ మాట్లాడుతుంది మందసం గురించి అండి. హల్లెలూయా! యెహోషువ మాట్లాడుతుంది ఎవరి గురించి? మందసం గురించి మాట్లాడుతున్నాడు. మీకు ముందుగా మందసం తీసుకెళ్ళబడుతుంది. మీ ముందు ఎటువంటి ప్రజలు వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేరని మాట్లాడుతున్నాడండి. ఎటువంటి ప్రజలండి? చూడండి 11వ వచనం. జీవము గల 10 నుంచి చూడండి. 10వ వచనం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీలను, గెర్గాషీలను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఇప్పుడు ప్రజల ముందు ఏం తీసుకెళ్ళబడుతుందండి? ఏంటిని? మందసమండి. యాజకులు మందసాన్ని మోసుకొని తీసుకెళ్తున్నారు. మందసం ఎవరికి సూచన? యేసుప్రభు అండి. యేసుప్రభు మన ముందు నడుస్తుంటాడండి ఆయన. హల్లెలూయా! ఆయన నడుస్తున్నప్పుడు ఆయనతో మనం కలిసి వెళ్తున్నప్పుడు ఈ భూమి మీద ఏ శత్రువు మనల్ని ఆపలేదండి. హల్లెలూయా! 12వ వచనం చూడండి. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలు గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుడు ముందే చెప్పాడు కదండి, మీ మధ్యలో నేను అద్భుతాన్ని చేస్తానండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు యోర్దాన్ నది అడ్డొస్తుందండి. ఏంటి? యోర్దాన్ నది దాటి వెళ్ళాలి వాళ్ళు. యోర్దాన్ నది దాటి వెళ్ళాలంటే యోర్దాన్ నది ఎండిపోవాలండి. ఏమవ్వాలి? యోర్దాన్ నది చీలిపోవాలి. ఏమవ్వాలి? యోర్దాన్ నది ఏమవ్వాలండి? చీలిపోవాలి. చీలిపోతే వారు నడుస్తారు దానిలోని. ఇక్కడ వీళ్ళని ఎవరు వెళ్ళమన్నారు? ఇశ్రాయేలు ప్రజల్ని. ఎవరండి? దేవుడే యెహోషువకు చెప్పి ప్రజలకు చెప్పు అని అన్నాడు. ప్రజల మధ్యలో నేను అద్భుతాన్ని చేస్తానని యెహోషువ వచ్చి ప్రజలకు చెప్పాడు. మీరు మందసాన్ని పట్టుకొని ముందు వెళ్ళండి అని. మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎదురుగా ఏమొచ్చిందండి వారికి? యోర్దాన్ నది వచ్చింది. అవునా? ఇప్పుడు యోర్దాన్ నది మనుషులు ఎవరు దాటలేరండి. హల్లెలూయా! మనకి ఎదురుగా శత్రువు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడు వెళ్ళమంటాడండి. దేవుడు వెళ్ళమన్నాడంటే వెళ్ళిపోవాలి అందులోకి. హల్లెలూయా! ఎందుకు నడిపించేవారు ఎవరు అక్కడ? యేసుప్రభు నడిపిస్తారండి. హల్లెలూయా! ఎందుకంటే నడిపించేవారు ఆయన. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరు నడిపిస్తున్నారు యోర్దాన్ నదిలో నుంచి? ఎవరండి? యేసుప్రభు నడిపిస్తున్నారు. అవునా? ఇప్పుడు యోర్దాన్ నది ఏమైందో చూడండి. 12వ వచనం. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకుని సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏమైందండి? నీరు ఏకరాశిగా నిలబడిందండి. హల్లెలూయా! దేవుడు చేసే గొప్ప అద్భుతాలు ఇలాగే ఉంటాయండి. దేవుడు చేస్తూనే ఉంటాడు అద్భుతాలు. మనం ఆయన నమ్మితే మన జీవితంలో అద్భుతాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే వీరి ముందు నడిచేది మందసమండి. ఎవరు? మందసం ఎవరికి సూచన? యేసుప్రభుకు సూచన అండి. సరే, ఇంకేం జరిగిందో చూడండి. ఈ అద్భుతాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం నేర్పించాడో మనం కూడా నేర్చుకోగలమండి. చూడండి 17వ వచనం.
జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయిలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. చూసారా, ఆరిన నేల మీద నడిచారండి. 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అది యొర్దాను దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇజ్రాయేలుకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై యుండును. అందుకే దీన్ని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇజ్రాయేలు గోత్రము లెక్క చొప్పున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఈ యొర్దాను నది దాటారు కదండి, యొర్దాన్ నది. ఆ యొర్దాన్ నది నుంచి రాళ్ళు తీయమన్నాడు. ఎన్ని రాళ్ళు అండి? 12 రాళ్ళు. ఎందుకు తీసుకొని ఆ రాళ్ళు తీసుకొని ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు? వారు ఎక్కడైతే బస చేద్దామని వెళ్తున్నారో అక్కడ పెట్టమంటున్నారు తీసుకెళ్ళి. ఎందుకో చూద్దాం చూడండి. 21వ వచనం చూడండి. ఇజ్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇజ్రాయేలు ఆరిన నేల మీద ఈ యొర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరెల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నేలను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను. సరే, దేవుడి కొరకు తర్వాత వచ్చే సంతతికి దేవుడు బోధించమంటున్నాడండి దేవుడు చేసిన అద్భుతాలని. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? పిల్లల దగ్గర యేసుప్రభు గురించి మాట్లాడాలండి. దేవుని చేసిన అద్భుత కార్యం గురించి మాట్లాడమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు. సంతతి అంటే ఏంటి? తర్వాత వచ్చే జనాంగానికి దేవుడు చేసిన అద్భుతాలను బోధించమన్నాడు. ఏ అద్భుతాలు అవి? దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు, అవునా? తర్వాత ఇప్పుడు యొర్దాను నది. మోషే టైంలో ఎర్ర సముద్రం చీలిపోయింది. యెహోషువ సమయంలో యొర్దాను నది చీలిపోయింది. ఈ అద్భుత కార్యాలను దేవుడు ఎవరికి బోధించమంటున్నాడు? ఎవరికండి? పిల్లలకండి. తర్వాత సంతతికి దేవుని అద్భుతాన్ని బోధించమని దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని గురించి బోధించాలండి వాళ్ళకి, దేవుడి గురించి తెలియజేయాలి. తెలిస్తే వారు దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఇక్కడ మనుషులు చెప్పమన్నారు, దేవుడు బోధించమంటున్నాడండి. మరలా చూడండి 21వ వచనం. ఇజ్రాయేలు ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. చూసారా, రాళ్ళు గుర్తేండి. ఆ 12 రాళ్ళు తీసుకొచ్చి ఆ బస చేసిన సందర్భం దగ్గర పెట్టినప్పుడు ఆ స్థలం దగ్గర అడుగుతారు, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని. అప్పుడు వారికి దేవుడు చేసిన అద్భుతాన్ని బోధించమని దేవుడు తీసుకెళ్ళమన్నాడు. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానం అండి. ఇప్పుడు వీరికి ఎదురుగా యొర్దాను నది చీలిపోయింది, అవునా? అలాగే మనకు కూడా ఎదురుగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు పరిస్థితిలో నుంచి మనల్ని నడిపిస్తాడండి. ఎందులో నుంచి అండి? పరిస్థితిలో నుంచి నడిపించగలడు ఆయన. ఆయన వెళ్ళమన్నాడంటే మనం వెళ్ళిపోవడమే ముందుకి. ఎందుకు? ఆయన నడిపించేవాడు భూమి మీద. భూమి మీద ఎవరు నడిపిస్తారండి? ఆయన నడిపిస్తాడండి. మనుషులు ఎవరు నడలేము ఈ భూమి మీద. ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన మనల్ని నడిపించడానికి వచ్చాడండి. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలను ఇప్పుడు ఎవరు నడిపించారు? ఇక్కడ మందసం అండి. మందసం ముందుంటే యాజకులు మోస్తుంటే ఎటువంటి పరిస్థితి అయినా వారికి అడ్డుగా వచ్చిన ఎటువంటి సమస్య అయినా చీలిపోయేది, అవునా? ఇప్పుడు మందసం ఎవరికి సూచన? యేసు ప్రభుకి సూచన అండి. మనం యేసు ప్రభు గురించి ఈ భూమి మీద తెలుసుకుంటున్నప్పుడు మనకు ఎదురుగా ఎటువంటి సమస్య వచ్చినా ఆ పరిస్థితిలోంచి ఆయన మనల్ని తీసుకెళ్తాడు ముందుకి. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? భూమి మీద ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది యేసు ప్రభు గురించేనండి. హల్లెలూయా. అంతేనండి. దేవుడు కృపను ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ఆయన కృపను అనుభవిస్తే చాలండి. ఆయన గురించి యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలు ఈ భూమి మీద. సరే, కానీ మనుషులు ఏం చేస్తారంటే దేవుడు ఎంత కృపనిచ్చినా దేవుడు కృపను వద్దనుకుంటారు. దేనికండి? అందుకే యోహాను రాస్తాడు చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం
మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఎవరి అందండి? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరండి ఇప్పుడు మనకి నిత్య జీవం? యేసుప్రభు అండి. మనకి నిత్య జీవం ఎవరు ఈ భూమి మీద? యేసుప్రభే. ఆయన కృప గురించి, జ్ఞానం గురించి మనిషి తెలుసుకోలేనప్పుడు మనిషి అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటాడు. అందుకే చివరి వచనంలో యోహాను మాట్లాడతాడు చూడండి, 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చూసారా? పై వచనంలో అంతా మీకు నిత్య జీవం యేసు ప్రభువు వల్లనే దొరుకుతుంది, మీరు ఆశీర్వదించబడతారు అని ఏమన్నాడు? చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు విగ్రహం ఎవరికి సూచన అండి? దేనికి సూచన? గడిచిన వారం చెప్పాను కదండి, మనిషి సామర్థ్యానికి అండి. మనిషి సామర్థ్యానికి విగ్రహం సూచన. ఇక్కడ చూసారు దేవుడు ఎలా రాయించాడు? చిన్నపిల్లలారని రాయించాడండి. దేవుని దృష్టిలో మనం అందరం చిన్నపిల్లలమే. ఎప్పటికీ దేవుని దృష్టిలో మనం అందరం ఎవరమండి? ఎప్పటికీ చిన్నపిల్లలమే. హల్లెలూయా! ఎప్పటికీ చిన్నపిల్లలమేనండి. అందుకే యేసుప్రభు అంటారు, మీరు చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి నడుచుకోండి అని. మనం ఆయన దగ్గరికి చిన్నపిల్లల వల్లే వెళ్ళాలండి. లేదు నేను చేయగలను, నాకు తెలిసి భూమి మీద, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలిసి భూమి మీద అని మాట్లాడుతున్నామంటే ఏ సామర్థ్యం మాట్లాడుతున్నాం? మనిషి సామర్థ్యం అండి. నేను చేయగలను అని దేవుని ఎదుట అన్నాడంటే అదే విగ్రహం. అదే ఇక్కడ చెప్తున్నాడండి చూడండి. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అంటే మీ సామర్థ్యం వాడివద్దని. మీ సామర్థ్యాన్ని వాడకండి. ఆయన మీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆ సామర్థ్యంతో నడవండి అని యోహాను ఇక్కడ రాస్తున్నాడు. మరలా చదువుతాను చూడండి, 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. ఎవరి అందున్నామండి? సత్యవంతుని అందున్నాం. ఇప్పుడు ఈ సత్యవంతుడు మనల్ని ఏం చేస్తాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. ఇప్పుడు మనల్ని స్వాతంత్రులు చేసింది ఎవరండి? యేసుప్రభు స్వాతంత్రులు చేశాడు. దేని నుంచి? పాపం నుంచి ఆయన విడిపించాడండి. హల్లెలూయా! దేని నుంచి అండి? 34వ వచనం చూడండి, యేసుప్రభు మాట్లాడిన మాటలు. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. ఇప్పుడు మనల్ని స్వాతంత్రంలోకి తీసుకొచ్చింది ఎవరండి? మనల్ని యేసు. ఎంతమంది నమ్ముతున్నారు? సత్యం ఎవరండి? యేసుప్రభు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయన మనల్ని సత్యంలోకి నడిపించాడు. ఆయన సత్యంలోకి వెళ్ళామంటే అర్థం ఏంటండి? స్వాతంత్రాన్ని ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా! ఎలా అనుభవిస్తాం? ఇప్పుడు చూడండి, మోషే 40 దినాలు అవునా కొండ మీద గడిపి ఏం చేశాడండి? ధర్మశాస్త్రం వచ్చింది అవునా? వచ్చిన వెంటనే ఏం జరిగిందండి? 3,000 మంది చనిపోయారు అవునా? తర్వాత మనుషుల మీదకి తీర్పు వచ్చింది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన మనకు కృపను అనుగ్రహించాడండి. ఈ విధంగా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి.
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోని పేతుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఈమె ఏం చెప్తుంది? యేసు ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్తుంది. ఎందుకు చెప్పింది అలాగా? సమాధి ఖాళీ అయిపోయింది. అక్కడ ఏం చెప్పిందండి? సమాధి ఖాళీ అయిపోయిందండి. ఎవరు లేరు సమాధిలో? ఎవరు లేరండి? యేసుప్రభు లేరు. సమాధి అక్కడ ఏం చెప్తుందంటే మీ పాపాలన్నీ ఖాళీ అయిపోయాయని చెప్తుందండి. ఏం చెప్తుంది? మీ పాపాలన్నీ ఖాళీ అయిపోయాయని సమాధి చెప్తుంది. ఈమె వచ్చి ఏం చెప్తుంది? యేసుప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంట. అక్కడ సమాధి ఏం చెప్తుందంటే మన పాపాలన్నీ ఖాళీ చేస్తాడండి ఆయన. ఇంకే పాపం లేదు. పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి వేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడంటే అర్థం ఏంటంటే మనకు ఆధారం పునరుద్ధానమేనండి. ఆయన చేసిన సిలువ బలియాగమే మనకి ఆధారం. ఈరోజు మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. మన పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం ఎంతగా నీతిమంతులు అని నమ్ముతామో ఆయన కృపను అనుభవిస్తామండి. అంతే. హల్లెలూయా. సరే, రోమపత్రిక ఎంతమంది ఆనందిస్తున్నారండి దేవుని వాక్యాన్ని బట్టి? రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఏం చేశారండి? నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన తిరిగి లేచాడు. ఆయన తండ్రి అయిన దేవుడు తిరిగి లేపాడండి యేసుప్రభుని. మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన హల్లెలూయా. ఏం చేశారండి? ఆయన నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడు. ఆయన మనం నీతిమంతులు అని నమ్మితే దేవుని కృపను అనుభవిస్తామండి. హల్లెలూయా. ప్రతిదినం పలకాల్సిందేంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలికితే దేవుని కృపను ఖచ్చితంగా అనుభవిస్తామండి. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి వేశాడు. ఆయన కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ భూమి మీద నీతిమంతులు ఎవరు? ఇప్పుడు మనమేనండి. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వారందరూ నీతిమంతులే. హల్లెలూయా. సరే, అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తిరుమవారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూసారా? యేసు ప్రభు ఆయన పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కనబడతారు మనుషులకి. ఎన్ని రోజులండి? 40 దినాలు ఉంటారు ఆయన. 40 దినాలు ఆయన భూమి మీద ఉంటారు పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత. లేచిన తర్వాత ఆయన చెప్తారు ఒక మాట శిష్యులకి, మీరు వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి అని. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత మొట్టమొదటిగా పేతురు మాట్లాడతాడండి. పేతురు మాట్లాడిన తర్వాత ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. అవునా? ఇదే దేవుని కృప అండి. దేవుని కృప, మనం దేవుని కృపను గురించి తెలుసుకున్నప్పుడు ప్రతిదినము ప్రతి క్షణం రక్షించబడుతూనే ఉంటామండి. హల్లెలూయా. దేవుడు ఇంత కృపను సంఘానికి ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడండి? సరే, 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఏం చేశారండి? ఎడతెగక యుండిరి. దేని యందు? బోధయందును సహవాసమందును రొట్టె విరచుట యందును ప్రార్థన చేయట యందు. మొట్టమొదటి ఏంటండి? బోధ. వాక్యం వినుటలో ఎడతెగక ఉన్నారండి. సహవాసంలో ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారు. ప్రార్థన చేయటలో ఎడతెగక ఉన్నారు. దేవుడు ఉంచిన కృప అండి ఇది మనకి. మనం ఇందులో ఈ ప్రక్రియలో ప్రయాణిస్తే చాలండి.
వాక్యం వినడం, సహవాసంలో ఉండడం, ప్రతిదినము రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలండి. ఏం చేయాలి? ఆయన ఇచ్చిన ఈ భూమి మీద ఉంచిన ప్రక్రియ గొప్ప జ్ఞానం అది. ఎంతమంది తీసుకున్నారు ప్రతిరోజు? ప్రతిరోజు అండి. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి భూమి మీద. ఆయన భూమి మీదకి దిగొచ్చి ఆయన కృపను విడుదల చేశాడు ఆయన. మనం తీసుకొని అనుభవించడమే. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రతిదినము క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి సహవాసంలో సంఘంలో ఉంటూ ప్రతిదినము గృహాల్లో రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలండి. ఏం చేయాలి? రొట్టె ద్రాక్షరసం ప్రతి ఒక్కరు గృహాల్లో తీసుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. ఏం చేస్తామండి? ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం భూమి మీద. ఆయన మనకి అంత కృపనిచ్చాడు భూమి మీదకి వచ్చి. ఈ భూమి మీద ఇప్పుడు నడిపించేవారు ఎవరండి? యేసు ప్రభువే. ఆయన గురించి తెలుసుకుంటే చాలండి. ఇజ్రాయేలు ప్రజలు ఎంత ఆశీర్వాదాన్ని అనుభవించారో మందసం ముందు నడుస్తున్నప్పుడల్లా ఈరోజు మనం యేసు ప్రభు గురించి తెలుసుకున్న ప్రతి క్షణం ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. హల్లెలూయా. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి శిక్షను, ప్రతి అవమానాన్ని భరించాడు ఆయన. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శరీరంలో నలిగిపోయాడు ఆయన. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు ఆయన. ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు ఆయన. ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి నీతిమంతులుగా తెచ్చాడు ఆయన. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశాడు. ఇక్కడ సమాధి ఖాళీగా ఉంది. సమాధి చెప్తుంది మీ ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశాడని. ఈ దినం ఆయన మన ప్రతి పాపాన్ని క్షమించి వేశాడు. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తెచ్చాడు ఆయన. అంత కృపను మనందరికీ ఇచ్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలైనా. అవునయ్యా దేవా, ఇశ్రాయేలు ప్రజలు మీరు నడిపించారయ్యా, మీకు వందనాలు. యోర్దాను నదిని చీల్చివేశారయ్యా. ఎండిన నేల మీద వారిని నడిపించారయ్యా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలు దేవా. అయ్యా, మాకెంత కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు. మీరు ఇచ్చినందుకు వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని భూమి మీద నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ఆయన. దేవా, ఈ సమయంలో వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోండి ఆయన. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి ఆయన. వారికి గొప్ప జ్ఞానాన్ని, కృపనిచ్చి నడిపించుకోమని వేడుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మానసికంగా ఎవరైతే నలిగిపోయి ఉన్నారో వారికి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. అయ్యా, మీ గురించి మేము తెలుసుకుంటే చాలు నాయన. భూమి మీద మీ గురించి తెలుసుకుంటే చాలు నాయన. దేవా, ఇంకా తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించమని, మీ కృపతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను. అయ్యా, మీరే మా ఆధారమయ్యా, మీరే మా సమస్తమనైనా. దేవా, మీరేనయ్యా మా ఆధారం, మీరేనయ్యా మమ్మల్ని నడిపించేవారు. మీ కృపతో దేవా మమ్మల్ని నడిపించుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్.